మనం ఈరోజు కార్తీక దీపం ఇది నవవసంతం సీరియల్లోని సీజన్ 2 ఎపిసోడ్ 695 అంటే 12 జూన్ 2026 నాటి ఎపిసోడ్ చూద్దాం. ఈ సీరియల్లో ఒకరినొకరు చెంపదెబ్బలు టపా 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 కొట్టేసుకుంటుంటారు. సూరజ్ని జోస్న చాచిపెట్టి లెంపకాయ కొట్టినా కూడా అతడు ఐ లవ్ యూ అని చెప్తాడు. ఎందుకు చెప్తాడో నిన్నటి ఎపిసోడ్లో చూడండి. ఈరోజు ఎపిసోడ్లోని ఇంట్లో అందరి చేత ఒక మీటింగ్ పెట్టేస్తుంది జ్యోత్స్న. ఎందుకు పిలుచావో చెప్పు అంటాడు శివన్నారాయణ. నన్ను మాట్లాడినవ్వండి అంటుంది. నీ మాటలు వినాల్సిన అవసరం లేదంటాడు శివన్నారాయణ. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ముందు జ్యోత్స్న ఏం చెప్తుందో చెప్పని, ఆ తర్వాత నా నిర్ణయం చెప్తాను అంటాడు శివన్నారాయణ. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అంటుంది. వెంటనే దశరథ్, నువ్వు గుర్తించిన తప్పేంటి చెప్పమ్మా, అది నువ్వు ఎలా సరి చేసుకుంటావో కూడా చెప్పు. కాంపిటీషన్ లో నేను ఎలాగైనా గెలవాలనుకున్నాను, ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచనతోనే పర్యవసనాలు ఆలోచించకుండా తప్పు చేశాను. నేను చేసిన పని వల్ల దీపకి చెడ్డ పేరు వస్తే తను ఓడిపోతుంది అనుకున్నాను. దానివల్ల మన సంస్థకి చెడ్డ పేరు వస్తుందని నేను ఆలోచించలేదు. ఇప్పుడు దీపకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటుంది. అని చెప్పి మనుషులు తప్పులు చేయడం సహజం, రెక్టిఫై చేసుకోవడం కూడా సహజం అని చెప్పి సారీ దీప అని చెప్తుంది. వెంటనే కాంచన, నీ అంతటి నువ్వు తప్పులు చేసి సారీ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అక్త, నేను చేసిన అసలైన తప్పు వేరే ఉంది, ముందు దాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నాను. కార్తీక్ వెంటనే, మేడం గారిలో ఇంత మార్పు ఏంటో అంటాడు. అది పరిపక్వతరా అంటుంది పారిజాతం. జ్యోత్స్న మాట్లాడుతూ, కాంపిటీషన్ పేరుతో భార్యాభర్తల్ని విడగొట్టాను, అది అంత పాపమో అది నాకు ఇప్పుడు అర్థమైంది. బావ నిజాయితీ గురించి నాకు తెలుసు. దీప పక్కనే ఉన్నా కూడా తనకి ఎలాంటి సలహాలు ఇవ్వడు అని నమ్మకం ఉంది. అందుకే నేను పట్టిన కండిషన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. అందుకే బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది. వెంటనే కార్తీక్ మనసులో, అమ్మ ఎంత దెబ్బ కొట్టావు చిన్న మరదలా అనుకుంటాడు. జ్యోత్స్న మనసులో, నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకు తెలుసు కదా బావా అనుకుంటుంది. నిన్నెలా నమ్మాలే అంటుంది కాంచన. నమ్మాలత్త, రాత్రంతా నీ పక్కనే కదా పడుకున్నాను, నేను నిద్రపోయినా మా మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను తప్పులు చేయకుండా, నేను వాళ్ళ గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను. బావా, నువ్వు అత్తని దీపని తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటుంది కార్తీక్ తో. మరి అగ్రిమెంట్ మాట ఏంటి అంటుంది కాంచన. నా పిల్లయ్యేంత వరకు అగ్రిమెంట్ అలాగే ఉంటుంది అంటుంది జ్యోత్స్న. వెంటనే కాంచన, అనుకున్నానే అది మాత్రం నువ్వు వదలవని అంటుంది. నా పెళ్లి బాధ్యత అంతా నీ కొడుకే కదా తీసుకున్నాడు, ఎలా వదిలేస్తానత్త అంటుంది జ్యోత్స్న. అగ్రిమెంట్ అలాగే ఉంటుంది, కానీ కాంపిటీషన్ కి దీనికి ఏ సంబంధం లేదు, కానీ దీపతో మాత్రం మామూలుగానే పోటీ పడతాను అంటుంది. వెంటనే కాంచన, అయితే ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతాం, నీ మనసు మారి వేరే కండిషన్ పెట్టిందనుకో అప్పుడు మళ్ళీ ఇబ్బంది అంటుంది. కార్తీక్ తోటి, రే మీరు ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా అలా ఇంటికి వచ్చేయండిరా అంటుంది. తర్వాత పారిజాతం, ఇంతకీ మీరు తీసుకున్న నిర్ణయం ఏంటండి అని అడుగుతుంది శివన్నారాయణని. జ్యోత్స్న దీపకి సారీ చెప్పకపోయి ఉంటే నేను తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పుండేవాడిని, ఇప్పుడైతే అవసరం లేదు అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న, నా వల్ల ఇంకెవరికి ఇబ్బంది ఉండదు అంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. దానిలో కోరుకున్న మార్పు మొదలైందండి అంటుంది సుమిత్ర మురిసిపోతూ దశరథ్తో. నా మేనగోడలు ఇలాగే ఉండాలని దేవుని కోరుకుంటాను అంటాడు. పరిస్థితులు మనుషుల్ని మారుస్తాయమ్మా, ఇక్కడి నుంచి నా కూతురి వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటాడు దశరథ్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ పారిజాతంతో జోవియల్ గా, పారు ఏంటి పార్టీ మార్చేసినట్టున్నావు అంటాడు. ఏదిరా, నా సపోర్ట్ అంతా మీకే అంటుంది. దానికి ఏ అనుమానం రాకూడదని దానికి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తున్నాను అంతే అంటుంది. దీపే నా ప్రాణంరా, దీప కోసం ఈ పారిజాతం అంటుంది. దీపే నా ప్రాణం అనుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత దీప తన గదిలో తన తల్లి గురించి ఆలోచిస్తుంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. చూసావా, మనల్ని ఇప్పుడు గెంటేస్తుంది ఇది, ఇప్పుడు కూడా అదే గెలిచింది. తాత దానికి గట్టి పనిష్మెంట్ ఇస్తాడు అనుకుంటే అది సింపుల్ గా సారీ చెప్పి తప్పించుకుంటుంది అంటుంది. ఇప్పుడు మా అమ్మకి నన్ను దూరం చేసింది అంటుండగానే పక్క నుంచి మళ్ళీ జ్యోత్స్న వచ్చి, లేకపోతే మీరంతటి మీరు కలిసిపోతుంటే నా అంతటి నేను సారీ చెప్పి సైడ్ అయిపోతాను అనుకుంటున్నారా అంటది. ఇది జ్యోత్స్న, నీ ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసు కదా అంటుంది. మీరేమైనా మంచి వాళ్ళ ఉత్తములా, నేను దాసు కూతురిని తెలిసినా కూడా మీరు తెలిసినా తెలియనట్టు ఉన్నారు కదా అంటే కార్తీక్ అంటాడు, నిన్ను మనిషిగా మార్చాలని తెలియనట్టు ఉన్నాం అంటాడు. తర్వాత వీళ్ళ మధ్య వాగ్వేదం జరుగుతుంటుంది. దీపని ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కనివ్వను, ఇంటి వారసురాలుగా ఎప్పటికీ ఉండేది నేనే అంటుంది. నువ్వు ఎప్పటికీ అమ్మా నాన్న లేని అనాథలాగే ఉంటావు అంటుంది దీపతో. దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది. దీప అనాథ ఏంటి, సుమిత్రత్త కూతురిగా దీప ఇక్కడే ఉంటుంది అంటాడు కార్తీక్. ఈలోగా అక్కడే దూరం నుంచి వీళ్ళని చూసేస్తాడు శివన్నారాయణ. శివన్నారాయణ చూసి, తాత అంతా వినేశాడేంటి అనుకుంటాడు కార్తీక్ కంగారుగా. శివనారాయణ కార్తీక్ దగ్గరకు వచ్చి, ఏంట్రా అన్నావు, దీప సుమిత్ర కూతురిగానే ఉంటుందా, దీప సుమిత్ర కూతురు ఏంటి అని అడుగుతాడు. అదే తాత, దీప సుమిత్రత్త తన కూతురు అయితే బాగుంది అన్నది కదా, అలాగే జ్యోత్స్న కూడా మన ఇద్దరు అక్క చెల్లెల్లాగా ఉందాం, నువ్వేం అనాథ కాదు అంటుంది. అంటుంటే నేను కూడా దీప అనాథ కాదు అని చెప్తున్నాను అంటాడు. సుమిత్రత్త కూతురు లాంటిదే అంటున్నాను అని చెప్తాడు. అది నువ్వు విన్నట్టున్నావు అంటాడు. అంతే, మీరంతా ఇలా కలిసిపోవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా అంటాడు శివనారాయణ. ఆఫీస్ టైం అయిపోతుంది, రెడీ అని చెప్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత జ్యోత్స్న రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఏం చేశారని అడుగుతుంది. ఆ పని మీద ఉన్నాం మేడం అంటాడు రౌడీలు. వాడు నాకు మళ్ళీ నా కంటికి కనపడడానికి వీలు లేదు అని చెప్తుంది కసిగా. కారులో జ్యోత్స్న శివనారాయణ వెళ్తుంటారు. శివనారాయణ మాట్లాడుతూ, నీతో కొంత మాట్లాడాలి అని చెప్తాడు. ఏంటి తాత అంటుంది జ్యోత్స్న.
నువ్వు నా మనవరాలు కాదు అంటాడు. వెంటనే షాక్ అయ్యి కారు ఆపుతుంది. నువ్వు నా ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు నీకు అంటాడు. నిన్ను ఈ పాటికే మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. నిన్ను ఇన్ని మాటలు అంటుంటే ఎందుకు తాత ఎలాగంటున్నావు అని ఒక్క మాట కూడా అడగవే. ఏమి లేదు తాత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఇంట్లో నీ ప్రవర్తన చూసి అంటాడు. అసలు నువ్వు ఎవరివి? ఈ శివనారాయణ వారసత్వానికి ఊపిరివి, 4వ తరానికి వారధివి, నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలేదానివి, నువ్వు ఎలా ఉండాలి అని నువ్వు ఎలా ఉన్నావు? ఇది కాదు కదా నీ నుండి నేను కోరుకునేది. వెంటనే జ్యోత్స్న మనసులో నీకెక్కడ నిజం తెలిసిపోయిందని భయపడి చస్తున్నాను తాత అనుకుంటుంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకొని నీ భర్తతో ఈ బిజినెస్ చూసుకుంటే నా కోరిక తీరుతుంది అంటాడు. అలాగని నీ చేతిలో ఊరికే ఈ బిజినెస్ అంతా పెట్టం. పోరాడాలి, గెలవాలి, నేర్చుకోవాలి. అప్పుడే శివనారాయణ మనవరాలు అనిపించుకుంటావు. అలానే నువ్వు తప్పు చేస్తే క్షమిస్తాననుకోకు, అందరికంటే ఎక్కువగా శిక్షిస్తాను. ఈసారి నువ్వు నన్ను శిక్షించే అవకాశం నీకు ఇవ్వను తాత అంటుంది. ఈలోగా కారు దగ్గరికి ఆ రౌడీలు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి కాస్త స్టన్ అయ్యి ఈ విధవలు ఏంటి తాత పక్కన ఉండగా వచ్చారు అనుకుంటుంది. ఆ రౌడీ అతను వచ్చి కారు అద్దాన్ని తడతాడు. జ్యోత్స్నకి నమస్కారం పెట్టి కొంచెం దిగండి మేడం అంటాడు. శివనారాయణ వెంటనే వాడెవడు నీకు నమస్కారం పెట్టి కారు దిగమంటున్నాడు ఏంటి అని అడుగుతాడు. ఎవరో నాకు తెలియదు తాత, ఈ మధ్య చందాల కోసం ఇలాగే అడుగుతున్నారు అంటుంది. ఈలోగా శివనారాయణకి ఫోన్ వస్తుంది. బతికిపోయింది అనుకుంటూ నువ్వు ఫోన్ మాట్లాడు తాత, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కారు దిగుతుంది. కారులో శివనారాయణ ఫోన్ మాట్లాడుతుంటాడు. వెంటనే వాళ్ళని దూరంగా తీసుకొని జ్యోత్స్న, రే మీకేమైనా పొరపాటు చేస్తుందా? నన్ను డైరెక్ట్గా ఎప్పుడు కలవడానికి రావద్దని చెప్పాను కదా అని చెప్తుంది. మీరు చెప్పిన పని అయిపోయింది మేడం, ఏం చేయాలో అదే చేసాం, మళ్ళీ మీకు కనబడ్డా ఓకేనా అంటాడు రౌడీ. ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను తర్వాత కాల్ చేస్తానంటుంది. డబ్బులు కావాలి మేడం అంటాడు రౌడీ. ఇచ్చారు కదరా అంటుంది జ్యోత్స్న. సరిపోలేదు, మాకు 50 లక్షలు కావాలంటాడు రౌడీ. జ్యోత్స్న 50 లక్షలు ఇవ్వనంటుంది. అయితే మీ తాత దగ్గర తీసుకుంటాం అని చెప్పి జ్యోత్స్నని బలవంతంగా కారు ఎక్కించబోతుంటే అద్దంలోంచి చూస్తాడు శివనారాయణ. వెంటనే కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే వదలండ్రా, నా మనవాళ్ళు వదలండ్రా అంటాడు. శివనారాయణ ఒక తూపు తోసేస్తారు. సరిగ్గా అప్పుడే వస్తాడు సూరజ్. ఆ రౌడీలను పట్టుకుంటాడు. పెద్ద ఆయన మీద గాని ఆ అమ్మాయి మీద గాని చేయి పడిందో మీకు అసలు చేతిలే ఉండవరా అని చెప్పి వాళ్ళని ఒక్క పీకుతాడు. తర్వాత ఆ రౌడీలతోటి ఫైటింగ్ దిగుతాడు. ఒక కర్ర తీసుకొని సూరజ్ కాలు మీద ఒక్కటేస్తాడు గట్టిగా. సూరజ్ అక్కడే పడిపోతాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ దగ్గరికి వచ్చేస్తుంటే ఈ రౌడీలు పారిపోతారు. వెంటనే సూరజ్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కార్లు ఎక్కిస్తారు. ఇక్కడ ఆఫీస్ లో సూరజ్ ఇంకా రాలేదని చెప్పి సూరజ్ కాల్ చేస్తుంటే దీప కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. కార్తీక్ అడుగుతాడు ఏంటి టెన్షన్ పడుతున్నావని. సూరజ్ ఇంకా రాలేదు బావా అంటుంది. అందరికంటే ముందుండే సూరజ్ ఇప్పటివరకు రాలేదంటే ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుంది అంటాడు. కాసేపట్లో వచ్చేస్తాడులే అంటుంది. తర్వాత అక్కడికి శివనారాయణ జ్యోత్స్న ఇద్దరు వస్తారు. ఈ రోజు సూరజ్ రాడు అంటారు. ఏమైంది తాత అంటాడు కార్తీక్. సూరజ్ కాలికి గాయం అయింది అంటాడు శివనారాయణ. నిజానికి ఆ గాయం జ్యోత్స్నకి తగలాలి, కానీ జ్యోత్స్నని కాపాడి తను గాయపడ్డాడు. ఏమైంది సార్ అంటాడు కార్తీక్. జ్యోత్స్న నేను కారులో వస్తుంటే ఎవరో రౌడీ వేదలు కారు ఆపారు అని చెప్పి జరిగింది చెప్తాడు శివనారాయణ. జ్యోత్స్న కోసం రౌడీలు ఎందుకు వచ్చారు అడుగుతుంది. నేనైతే ఆ వైరాగడ్ పంపించాడేమో అనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. ఏదైనా సూరజ్ మమ్మల్ని కాపాడాడు, ఈ రోజు జ్యోత్స్న నేను అతనికి రుణపడాల్సిందే అంటాడు. ఓకే మీ వర్క్ మీరు చేసుకోండి అని చెప్పి కార్తీక్ని తనతో తీసుకెళ్తాడు శివనారాయణ. తర్వాత జ్యోత్స్న దీప ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. దాంతో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.